సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. ఇక ఫస్ట్ డే ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2026-27. సో ఈ రోజు చాలా చాలా రష్ అనేది మనకు మార్కెట్ లో కనపడింది. ఎస్పెషలీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్, మైక్రో క్యాప్ స్టాక్స్ లో ఒక హ్యూజ్ బయింగ్ రావటం చూసాం. రెండు రీజన్స్ కావచ్చు దీనికి. ఎందుకంటే చాలా మంది హెచ్ఎన్ఐస్ కానీ ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ 30th రోజు అంటే మండే రోజు ఏదైతే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26 ఉందో అవి చాలా మంది స్టాక్స్ అమ్మేయటం జరిగింది. లాస్ హార్వెస్టింగ్ అని కావచ్చు, ఏదైనా రీజన్స్ కావచ్చు. సో ఈ రోజు ఆ రష్ అంతా మనకు కనపడింది. మైక్రో క్యాప్ ఇండెక్స్ ఇవాళ ఆఫ్టర్ 2 years బిగ్గెస్ట్ గెయినర్ గా నిలవటం చూసాం. క్లోజ్ టు 5% వరకు కూడా పెరగటం చూసాం. సో ఇది వన్ డే ఎఫేరా లేకపోతే ఈ ర్యాలీ మైక్రో అండ్ స్మాల్ క్యాప్స్ లో కంటిన్యూ అవుతుందా అనేది మనం వేచి చూడాలి. బట్ ఎంత పెరిగినప్పటికీ ఈరోజు లాస్ట్ 2 years లో ఏదైతే డెంట్ అయిందో ఆల్మోస్ట్ స్టాక్స్ అయితే 70-80% పడ్డ స్టాక్స్ ఈరోజు ఒక 10-15% పెరిగాయి. అంతకుమించి పెద్ద చేంజెస్ అయితే మనకి ఏం కనపడలేదు. సో పీస్ స్టాక్స్ అనొచ్చు, లేదంటే ట్రంప్ నెక్స్ట్ 2-3 weeks లో ఇరాన్ వార్ ఎండ్ అవుతుంది అనొచ్చు. వాట్ ఎవర్ ది రీజన్స్, ఐ థింక్ నిన్న నైట్ డౌలో ఒక హ్యూజ్ ర్యాలీ రావటం చూసాం. సో ఆ ర్యాలీ కాస్త ఏషియన్ మార్కెట్స్ ని, ఎస్పెషల్లీ మన ఇండియన్ మార్కెట్స్ కూడా హ్యూజ్ గ్యాప్ అప్స్ తోటి ఓపెన్ అవటం మనం చూసాం. సో నిఫ్టీ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ క్లోజ్ టు 500 points, 568 points గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 22,900 దగ్గర ఓపెన్ అయింది. బట్ ఆ 23,000 ని క్రాస్ చేయలేకపోయింది. సో 22,941 హై ఫామ్ అయినాక ఐ థింక్ పోస్ట్ మిడ్ సెషన్ అంటే 1 o'clock తర్వాత మళ్ళీ ఒక గుడ్ సెల్లింగ్ కి గురి అవటం చూసాం. సో ఎక్కడైతే ఓపెన్ అయిందో దానికి ఆల్మోస్ట్ 200 points కింద క్లోజ్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ 22,618 లో రావటం చూసాం. ఐ థింక్ క్లోజింగ్ మనకి వెళ్ళి చూస్తే కనుక 22,679 అంటే లో నుంచి ఒక 60 points రికవర్ అయినప్పటికీ ఐ థింక్ ఓపెన్ నుంచి 560 points ఏదైతే ఉందో డౌన్ ఆర్ క్లోజ్ మనం చూస్తే కనుక క్లోజ్ టు అబౌట్ 350 points దగ్గర క్లోజ్ అవుతుంది చూసాం. సో ఇంకా కూడా బయింగ్ ఎమర్జ్ అవ్వట్లేదు అంటే ఇది ఒక క్లియర్ ఇండికేషన్ ఇట్స్ ఓన్లీ అ షార్ట్ కవరింగ్ ర్యాలీ ఆర్ మేబీ ఫోమో ర్యాలీ అంటాం, ఫియర్ ఆఫ్ మిస్ అవుట్ అన్న ర్యాలీ ఉంది. సో ఈవెన్చువల్లీ ఏదైనప్పటికీ మనకి గ్యాప్ అయితే ఫిల్ అవటం చూసాం. ఐ థింక్ మండే రోజు ఏదైతే ఓపెన్ గ్యాప్ డౌన్ అయిందో అది ఫిల్ అవటం చూసాం. బట్ అగైన్ స్వింగ్ హై ఆర్ మేబీ మార్కెట్ స్టిల్ లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ రెజ్మీలోనే ఉందని మనం అనుకోవాలి, నిఫ్టీ ఎస్పెషల్లీ. సో ఫస్ట్ రెసిస్టెన్స్ 23,465 దగ్గర ఉండే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ 23,862. సో ఒక గ్రేట్ న్యూస్ వస్తే కనుక ఇక్కడ నుంచి కూడా 1000 points పెరుగుతుంది అని ఒక ఫీల్ అయితే మనకి నిఫ్టీ ఇస్తుంది. బట్ డౌన్ సైడ్ ఎక్కడ ఉంది, ఇట్స్ వెరీ బిగ్ క్వశ్చన్. కోర్స్ మండేస్ లో ఏదైతే ఉందో 22,283 ఒక క్లియర్ సపోర్ట్ గా ఎమర్జ్ అవుతుంది షార్ట్ టర్మ్ లో. ఒకవేళ అది కట్ అయ్యి 22,200 కింద ఇన్ కేస్ క్లోజ్ అయింది అంటే కనుక అగైన్ మనం కపుల్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసిన ఏప్రిల్ లోస్ ఏదైతే ఉందో 21,743 దాకా కూడా వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ స్టేజ్ లో మార్కెట్ ఒక బ్రాడ్ రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ 21,740 అండ్ అప్పర్ సైడ్ ఆఫ్ ద రేంజ్ 23,300. సో ఈ 1,800 points రేంజ్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఈరోజు సెక్టర్స్ మనం చూస్తే కనుక ఐ థింక్ లాట్ ఆఫ్ సెక్టర్స్ ఈ రోజు మోర్ అవటం చూసాం. ఐ థింక్ గల్ఫ్ ఆర్ ఆయిల్ రిలేటెడ్ నేమ్స్ అన్ని కూడా ఈ రోజు పెరగటం చూసాం. ఇండిగో లాంటి స్టాక్స్. సో బ్రోకరేజ్ అవుట్ పర్ఫార్మెన్స్ తోటి అప్గ్రేడ్ తోటి ట్రెండ్ ఈ రోజు బిగ్గెస్ట్ గెయినర్ నిలవటం చేసాం. 7% పెరగటం చేసాం. దాని తర్వాత ఇండిగో గానీ అగైన్ పోర్ట్ నేమ్స్ లో అదాని పోర్ట్ ఆర్ ఎంటర్ప్రైజ్ ఇవన్నీ కూడా బిట్వీన్ 5-6% పెరగటం చేసాం. నెక్స్ట్ బెటర్ పర్ఫార్మింగ్ నేమ్ మనం చూస్తే కనుక బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ అనుకోవచ్చు. లాట్ ఆఫ్ నేమ్స్ రైట్ ఫ్రమ్ ఎస్బీఐ నుంచి ఈవెన్ ప్రైవేట్ నేమ్స్ లైక్ కోటక్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. మెటల్స్, ఐటీ నేమ్స్, ఈవెన్ ప్లాట్ఫామ్ కంపెనీస్ లైక్ ఎటర్నల్. సో మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ ఈ రోజు గెయిన్ లో నిలవటం చూసాం. ఆఫ్ కోర్స్ ఆటో నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మంత్లీ సేల్స్ కి అనుగుణంగా రియాక్ట్ అయ్యి తప్ప పెద్ద మేజర్ చేంజెస్ అయితే మనకి కనపడలేదు. సో ఐషర్ మోటార్ బిగ్గెస్ట్ గెయినర్ గా ఆటో స్పేస్ లో నిలవటం చూసాం. లీస్ట్ గెయినర్ అగైన్ టాటా మోటార్స్ అని మనం చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ కొన్ని నేమ్స్ అయితే నెగటివ్ గా కూడా ఈ రోజు మనకి క్లోజ్ అవటం చూసాం. ఆఫ్ కోర్స్ నిఫ్టీలో లేవు ఆ స్టాక్స్. బట్ అగైన్ హెల్త్ కేర్ ఏదైతే ఇన్ని రోజులు డిఫెన్సివ్ సెక్టర్ అనుకున్నామో అది ఈ రోజు బిగ్ కరెక్షన్ కి గురి అవటం చూసాం. డాక్టర్ రెడ్డి 3% ట్రాక్ అయింది. సిప్లా 2.38, సన్ ఫార్మా అండ్ కొన్ని పిఎస్యు నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రాఫిట్ బుకింగ్ మనకు కనపడింది. ఆఫ్ కోర్స్ హెల్త్ కేర్ లో మ్యాక్స్ హెల్త్ అండ్ ఈవెన్ అపోలో లాంటి స్టాక్స్ కొంచెం నెగటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక కొన్ని పిఎస్యు నేమ్స్ అండ్ ఇన్సూరెన్స్ నేమ్స్ లో సెల్ ఆఫ్ కి గురి అవటం చూసాం. నిఫ్టీ కాంపోనెంట్స్ లో హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్ లో కొద్ది సెల్ ఆఫ్ కి మనకి కిందకి రావటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఐ థింక్
ఒక హ్యూజ్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవటం చూసాం. క్లోజ్ టు అరౌండ్ 51,433 దగ్గర ఓపెన్ అయింది బ్యాంక్ నిఫ్టీ. మండే రోజు 50,275 అంటే క్లోజ్ టు మేబీ 1200 పాయింట్స్ పైన మనకి ఓపెన్ అవటం చూసాం. బట్ ఈవెన్చువలీ ఫ్రైడే మండే గ్యాప్ ఫిల్ చేయలేకపోయింది. ఎందుకంటే ఆ గ్యాప్ రేంజ్ చూస్తే అప్పర్ సైడ్ 53,292 అండ్ ఈ రోజు హై చూస్తే కనుక 52,025 హై. సో ఒక డోజీ ఫార్మేషన్ మనకు జరిగింది. ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అవటం చేసాం. ఒక విక్స్ అయితే మనకి రావటం చేసాం. అప్స్ లోవర్ సైడ్ 51,113 కూడా లో రావటం చేసాం. అంటే టాప్ నుంచి ఒక 900 పాయింట్స్ కూడా క్రాక్ అవటం చేసాం ఇంట్రాడే లో. బట్ అగైన్ ఒక డోజీ ఫార్మేషన్ వచ్చింది కాబట్టి స్టిల్ నిఫ్టీకి అండర్ పర్ఫార్మెన్స్ ఉండే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ అంత స్ట్రెంత్ అయితే ఎగ్జిబిట్ చేయలేదు. అఫ్ కోర్స్ నిఫ్టీతో కంపేర్ చేస్తే అని మనం చెప్పుకోవచ్చు. అగైన్ మనం ప్రీవియస్ లెవెల్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక రెసిస్టెన్స్ పాయింట్ ఇప్పుడే అనుకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది 52,211 దగ్గర ఉంటుంది, విచ్ ఇస్ ద గ్యాప్ హై. సో అది బ్రీచ్ అవుతే కనుక మేబీ ఆ 54,140 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అగైన్ డౌన్ సైడ్ మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ మండే రోజు 50,100 ఆల్రెడీ లో రావటం చూసాం. సో మనం గత వీడియోస్ లో అనుకున్న లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ మార్చ్ లో 49,156 అండ్ 47,702 ఇవి రెండు కూడా మార్చ్ అండ్ ఏప్రిల్ లోస్ లాస్ట్ ఇయర్ వి అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఈవెన్ బ్రాడర్ గా మనం చూస్తే కనుక 47,700 నుంచి 54,100. సో ఈ 6,000 పాయింట్స్ రేంజ్ లో బ్రాడర్ గా ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనం గత వారం 10 days 15 days లో చూసాం. సింగిల్ డే 2,200 పాయింట్స్ కూడా అప్ డౌన్ అవటం చూసాం. సో అలాంటి మూవ్స్ లో ఇప్పుడు మనం మిడ్ పాయింట్ దగ్గర ఉన్నాం కాబట్టి ఐదర్ వే మనకి చూస్తే కనుక 2,000 to 3,000 పాయింట్స్ ఏ మూవ్ ఉంటుంది. కాబట్టి ఈ రేంజ్ అనేది మనం డెఫినెట్లీ we should respect అనే చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. సో ఫర్ ఎ చేంజ్ నో లూజర్స్, లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ లో నో గెయినర్స్ మాట్లాడుకుందాం. సో మోస్ట్ ఆఫ్ ద పిఎస్యు నేమ్స్ యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ, పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా అన్ని కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చేసాం. ఇక లీస్ట్ పెరిగిన నేమ్స్ మనం చూస్తే కనుక లార్జ్ క్యాప్ బ్యాంక్స్ లైక్ కోటక్, ఐసిఐసిఐ బిలో 1% పెరిగింది. అండ్ ఇన్ఫాక్ట్ బిగ్ వెయిటేజ్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ అరౌండ్ 1.5% దాకా కూడా పెరగటం చూసాం. ఇక ఎఫ్&ఓ నేమ్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక లాట్ ఆఫ్ స్టాక్స్ ఆర్ సెక్టర్స్ ఒక హ్యూజ్ అప్మూవ్ రావటం చేసాం. సో డిఫెన్స్ నేమ్స్ చాలా స్పీడ్ ఉన్నాయి ఈ రోజు. సో దానికి ప్రధాన కారణం మేబీ ఆర్డర్ బుక్స్ అనొచ్చు, ఆర్ వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ అనొచ్చు, వాళ్ళు ఇచ్చిన ఎగ్జిక్యూషన్ న్యూస్ అనొచ్చు, ఏదైనా కానీ మనీ ష్యూర్ గా అట్లీస్ట్ లార్జ్ క్యాప్ ఫార్మా నుంచి మేబీ డిఫెన్స్ కి మూవ్ అయినట్టు మనకు అనిపిస్తుంది. ఎఫ్&ఓ ప్యాటర్న్స్ కనుక చూస్తే కనుక ఐ థింక్ ఈవెన్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ లైక్ డిమార్ట్, ఇన్ఫాక్ట్ డిఫెన్స్ నేమ్స్ లో మనం చూస్తే మజగాన్ డాక్, విడిఎల్, హెచ్ఎల్ లాంటి స్టాక్స్ బిట్వీన్ 5 to 13% వరకు కూడా పెరగటం చూసాం. సో కొన్ని స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ ఈ రోజు అప్మూవ్ రావటం చూసాం. ఎందుకంటే ఆర్బీఐ వాళ్ళు ఏదైతే April 1st డెడ్ లైన్ విధించారో మార్జిన్స్ ఇష్యూస్ లో క్లయింట్స్ కానీ, ఈవెన్ బ్రోకర్స్ కానీ, ఈవెన్ బ్యాంక్ గ్యారంటీస్ అవన్నీ కూడా ఒక 3 months పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో మార్కెట్ ఎప్పుడు కూడా ఐ థింక్ న్యూస్ కి ఇమీడియట్లీ రియాక్ట్ అవుతుంది కాబట్టి ఈ రోజు అదే మనం చూసాం. నథింగ్ హ్యాస్ చేంజ్డ్, ఓన్లీ ఆ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ 3 months పోస్ట్పోన్ అయినాయి. బట్ బిఎస్సి కానీ, ఎంజెల్ వన్, లేదంటే సిడిఎస్ఎల్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ ఎఫ్ఎంసీజీ ఇప్పుడు అనుకున్న డిమార్ట్, ట్రెంట్ లాంటివి, బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్, ఐ థింక్ లాట్ ఆఫ్ బ్యాంక్స్, యూనియన్ బ్యాంక్ నుంచి ఈవెన్ ఫైనాన్షియల్ నేమ్స్ లైక్ ఎల్ఎన్టీ ఇవన్నీ కూడా పెరగటం చూసాం. అండ్ ఇన్ఫ్రా, జిఎంఆర్ అండ్ ఎన్సిసి లాంటివి, రైల్వే, ఇక్రా, ఆర్బిఎన్ఎల్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. వీక్ అయిన నేమ్స్ ఇందాకే అనుకున్న ఫ్రంట్ లైన్ పక్కన పెడితే కనుక, ఐ మీన్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో పక్కన పెడితే కనుక లాట్ ఆఫ్ లార్జ్ క్యాప్ ఫార్మా నేమ్స్ లైక్ టోరెంట్ ఫార్మా గానీ, గ్లెన్మార్క్ ఫార్మా, గుడ్ నేమ్స్ లైక్ దివీస్ లాంటివి కూడా ఐ థింక్ ప్రాఫిట్ బుకింగ్ కి గురవటం చూసాం. ఆఫ్ కోర్స్ మిడ్ క్యాప్ ఫార్మాలో ప్రాఫిట్ బుకింగ్ రాలేదు బికాస్ లారస్, బయోకాన్ లాంటివి స్టిల్ పాజిటివ్ లోనే మనకి క్లోజ్ అవటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లో మనం చూస్తే కనుక సిమిలర్ స్టోరీ ఇక్కడ మనకు కనపడింది. సో లాట్ ఆఫ్ షిప్ బిల్డింగ్ కంపెనీస్, జిఆర్ఎస్సి 20%, అదేవిధంగా లాట్ ఆఫ్ అదర్ నేమ్స్, కొచ్చిన్ షిప్ యార్డ్ ఒక 15% వరకు కూడా పెరగటం చూసాం. అండ్ ఇందాక అనుకున్నట్టు సెక్టోరియల్ గెయిన్స్ హెవీగా ఉంది కాబట్టి లాట్ ఆఫ్ బయింగ్ ఇన్ మిడ్ అండ్ మైక్రో క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో మనకు కనపడింది. ఎలక్ట్రిక్ నేమ్స్ లైక్ ఓలా ఎలక్ట్రిక్, ఈ వీకెస్ట్ నేమ్ కూడా ఈరోజు 12% పెరగటం చూసాం. అదర్ నేమ్స్ లైక్ ఓలక్ట్రా గ్రీన్ గానీ, జేబీఎంఏ గానీ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. రైల్వే నేమ్స్ చాలా స్పీడ్ గా ఉన్నాయి ఈ రోజు అని చెప్పుకోవచ్చు. సో బీట్ అండ్ డౌన్ నేమ్స్ ఎస్పెషల్లీ మనం చూస్తే కనుక లాస్ట్ 4-5 months గా లోవర్ లోస్ ఫామ్ అవుతున్న నేమ్స్ చాలా మటుకు ఈ రోజు పెరగటం చేసాం. సో ఇవన్నీ కూడా వీక్ నేమ్స్ బట్ ఓన్లీ పుల్ బ్యాక్ ర్యాలీ అండ్ మేబీ వాల్యూ బయింగ్ బై సమ్ ఇన్వెస్టర్స్ అనొచ్చు. నోవా అగ్రి గానీ, డ్రీమ్ ఫోక్స్ కానీ, ఫుడ్స్ అండ్ ఇన్స్ కానీ,
సిగాచి ఐ థింక్ వీళ్ళ ఫైర్ యాక్సిడెంట్ తర్వాత ఈ స్టాక్ ఆల్మోస్ట్ 60 నుంచి అరౌండ్ 15-17 కి రావటం చూసాం. ఈ రోజు 19 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో కళా మందిర్ గానీ ఇవన్నీ కూడా వీక్ నేమ్స్ బట్ స్టిల్ 12-13% దాకా పెరగటం చూసాం. ఇన్ఫాక్ట్ డెల్టా కార్ప్ లాంటి స్టాక్స్ కూడా ఏవైతే ఇన్వెస్టర్స్ వెల్త్ డెంట్ చేసాయో డిస్ట్రాయ్ చేసాయో లాస్ట్ 3 years లో ఇవన్నీ కూడా చాలా చాలా వీక్ గా మనకి ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో ఇన్ఫ్రా నేమ్స్ లో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే అదర్ నేమ్స్ కొద్ది పాజిటివ్ గా గోద్రేజ్ ప్రాపర్టీస్ లాంటి పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవటం చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో ఎంఈ ఆర్గానిక్ 9% మేబీ ప్రాఫిట్ బుకింగ్ అవ్వచ్చు. ఐ థింక్ వీక్ నెంబర్స్ తోటి హుండై ఒక 3% దాకా క్రాక్ అవుట్ అని చూసాం. అదేవిధంగా హిందుస్థాన్ ఫోర్డ్, ఐఆర్బి, మెట్ ప్లస్, క్రాఫ్ట్ మ్యాన్. సో ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా ఐ థింక్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. సో వార్ ఇష్యూ కొంచెం కొద్దిగా సప్రెస్ అయినా కూడా లాట్ ఆఫ్ ఇష్యూస్ మన ఇండియాకు ఉన్నాయి. ఐ థింక్ ఫస్ట్ థింగ్ ఈజ్ రూపీ. సో 95 హాఫ్ ది మేబీ కొద్దిగా రియాక్ట్ అయ్యి 94 హాఫ్ 95 వచ్చినా కూడా అది కన్సర్న్ ఆల్వేస్ ఉంటుంది. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఎంత వరకు చేస్తారో ఎక్కడ ఆపుతారో అదొక కన్సర్న్ ఉంది. రిజల్ట్స్ ఐ థింక్ మార్చ్ క్వార్టర్ అయిపోయింది కాబట్టి ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి రిజల్ట్స్ స్టార్ట్ అవుతుంటాయి. ట్రంప్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి, క్రూడ్ ఎలా రియాక్ట్ అవుతుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎలక్షన్. సో మనందరికి తెలిసింది ఏప్రిల్లో లాట్ ఆఫ్ స్టేట్స్, మోర్ దాన్ 5 states లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని రిజల్ట్స్ కూడా మన మార్కెట్ మీద ప్రభావితం చూపిస్తుంది. సో ఒక్కరోజు పెరిగింది కదా అని ఐ థింక్ ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం అయితే మాకు కనపట్లేదు. డెఫినెట్ గా మన దగ్గర ఉన్న వీక్ స్టాక్స్ మేబీ ఇంకొద్దిగా అప్ మూవ్ వస్తే కనుక ఈ ర్యాలీలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం వీ షుడ్ డెఫినెట్లీ డూ అని మా చార్ట్స్ అండ్ మేబీ సజెస్ట్ చేస్తున్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈక్విడియస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.